I greet you all in the most highly exalted name of our Lord and Savior Jesus Christ. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి యొక్క అత్యున్నతముగా హెచ్చింపబడిన నామములో మీ అందరికీ శుభములు తెలియజేస్తున్నాను. We thank the Lord for giving us yet another opportunity to meditate on His word. తన వాక్యాన్ని ధ్యానించడానికి ప్రభు మనకు అనుగ్రహించిన మరొక తరుణము కొరకై ప్రభువుకు వందనాలు. For our meditation today we look in Ephesians chapter 5. ఈ దినము మన యొక్క ధ్యానం నిమిత్తమై ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం చూద్దామండి. We will read from 3 to 7 alternatively. 3వ వచనం నుండి 7వ వచనం వరకు మార్చి చదువుకుందాం. Ephesians 5 3 to 7 alternatively. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 3వ వచనం నుండి 7వ వచనం వరకు మార్చి చదువుకుందాం. మీలో జారత్వమే గాని ఏ విధమైన అపవిత్రతే గాని లోభత్వమే గాని వీటి పేరైనను ఎత్తకూడదు, ఇదే పరిశుద్ధులకు తగినది. కానీ కృతజ్ఞతా వచనమే మీరు చింపరవలను, మరియు మీరు బూతులైనను పోకిరి ఆటనను సరస్సులైనను ఉచ్చరింపకూడదు, ఇవి మీకు తగవు. వ్యభిచారి అయినను అపవిత్రుడైనను విగ్రహారాధికుడై ఉన్న లోబి అయినను క్రీస్తు యొక్కయు దేవుని యొక్కయు రాజ్యమునకు హక్కుదారుడు కాడను సంగతి మీకు నిశ్చయముగా తెలియను. 6-7 చదవండి. వ్యర్థమైన మాటల వలన ఎవడును మిమ్మల్ని మోసపరచనీయకుడి, ఇట్టి క్రియల వలన దేవుని ఉగ్రత అవిధేయులైన వారి మీదికి వచ్చు గనుక మీరు అట్టి వారితో పాలువారై ఉండకుడి. ప్రార్థించుకుందామండి. Gracious, loving, living Heavenly Father, కృపగల జీవముగల ప్రేమగల మా పరలోకమందున మా తండ్రి, Lord, we once again come into thy presence in the most exalted name of our Lord and Savior Jesus Christ. మరొకసారి మా ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క అత్యున్నతముగా హెచ్చింపబడిన నామములో మీ సన్నిధానములోకి వస్తున్నాం. Lord, we thank you for the wonderful way thou hast protected us throughout this week. ప్రభువా, ఈ వారమంతా కూడా మా ప్రభువా మీరు అద్భుతమైన రీతిలో కాపాడిన విధానం కొరకే మీకు వందనాలు. Thank you for giving us yet another opportunity to meditate on thy word. దేవా, మీ వాక్యాన్ని ధ్యానించడం కొరకే మీరు మాకు అనుగ్రహించిన మరొక తరుణం కొరకే మీకు వందనాలు. And Lord, we pray this time that we are being spent here, let it be beneficial for each one of us. మా ప్రభువా, మేము ఇక్కడ గడిపే సమయం మా ఒక్కొక్కరికి ఎంతో ప్రయోజనముగా ఉండును గాక. Thank you for all those who have come. ప్రభువా, వచ్చిన వారందరిని బట్టి మీకు వందనాలు. Pray for those who could not come today, help them to come the next time. మా ప్రభువా, ఎవరైతే ఈ దినాన రాలేకపోయారో వారు మరొకసారి మా ప్రభువా తరుణంలో మా ప్రభువా రావడానికి మీరే కృప చూపించండి. Lord, as you're going to meditate on thy word, help us to be cautious of your presence. దేవా, మీ వాక్యాన్ని ధ్యానిస్తుండగా మీ సన్నిధి యొక్క స్పర్శను మేము కలిగి ఉండడానికి మాకు సహాయం చేయండి. Let your word accomplish the purpose, Lord. దేవా, మీ వాక్యము తన ఉద్దేశమును నెరవేర్చుకొనును గాక. Help us also to have a heart to receive your word. దేవా, మీ వాక్యాన్ని గైకొనే హృదయాన్ని మాకు అనుగ్రహించండి. Give us also a desire to actively change our life according to your word. దేవా, మీ వాక్యానుసారంగా మా జీవితాలను సరైన విధానంలో మార్చుకున్నటకు మీ కృప మాకు అనుగ్రహించండి. We are weak people, Lord, forgive us and help us. దేవా, మేము బలహీనమైనటువంటి వారము, మమ్మల్ని క్షమించి మా ప్రభువా మీరే మాకు సహాయం చేయండి. Give us liberty in this ministry, Lord. ప్రభువా, ఈ పరిచర్యలో మీరే మాకు స్వేచ్ఛను దయచేయండి. Thank you, Lord, for listening to our prayer and answering our prayer. ప్రభువా, మా ప్రార్థన ఆలకించి మా ప్రార్థన జవాబు అనుగ్రహించినందుకు కొరకే మీకు వందనాలు. In the mighty name of Jesus we pray. యేసు ప్రభువారి యొక్క బలమైన నామములో ప్రార్థించి వేడుకొంచుచున్నాం మా తండ్రి. ఆమేన్. Last week we were meditating on the first 2 verses of Ephesians chapter 5. గత వారము ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం నుండి మొదటి 2 వచనాలు మనం ధ్యానిస్తొచ్చాం. We were told to be imitators of and followers of God. మనము దేవుని అనుకరించి దేవుని వెంబడించేటటువంటి వారిగా ఉండాలి అని మనకు చెప్పబడింది. As a child imitates a parent, we are to love as he loves, we are to live as he lives, talk as he talks and walk as he walks. కనుక ఒక బిడ్డ తన తల్లిదండ్రులను ఎలాగో పోలి నడుచుకుంటాడో అదే రీతిగా మనం కూడా దేవుడు మాట్లాడే రీతిగా మాట్లాడాలి, ఆయన జీవించిన రీతిగా జీవించాలి, ఆయన నడుచున్నట్లుగా నడవాలి, ఆయన పని చేయుచున్నట్లుగా మనం కూడా పని చేయాలి. Though it is a hard command for every believer and every saved person, we need to strive to live like that day by day. కనుక ప్రతి విశ్వాసికి ఇది ఎంతో కఠినమైనటువంటి ఆజ్ఞ అయినప్పటికీ అలాగున్న జీవించిన కొరకై మనం ప్రయాసపడాలి అనుదినము. Ephesians 5 and verse 7 says, ఎఫెసీ 5వ అధ్యాయం 7వ వచనంలో here we are given a command. ఇక్కడ మనకు ఒక ఆజ్ఞ ఇవ్వబడింది. And the command is, ఆజ్ఞ ఏంటంటే, therefore do not be partakers with them. మీరు
ఇట్టి క్రియల్లో మీరు ఇట్టి వారితో మీరు పాలివారై ఉండకుడి. So just as we are to imitate God, మనము ఎలాగైతే దేవుని పోలి నడుచుకునే వారి ఉండాలో, we need to imitate God in every possible ప్రతి way. విధంలో సాధ్యమైన రీతిలో మనము దేవుణ్ణి అనుకరించి ఆయన అనుసరించి నడుచుకోవాలి. We are also to avoid imitating actions, attitude and the ways of this world. అదే సమయంలో ఈ లోక పద్ధతులు, లోక విషయాలు, లోక ఆచారాలను అనుసరించి మనము నడుచుకోకుండా మన జాగ్రత్త పడాలి. Just now we were singing a song, a person of belonging to Israel, O Israel. That song was so wonderful. It says, what is it that God has saved you and you have nothing in common with those people of the world? కనుక మనం పాట పాడుతూ వచ్చాము, ఓ ఇశ్రాయేలు నీ భాగ్యం ఎంత గొప్పది. దేవుడు మనల్ని రక్షించాడు, లోకంతో మనకు ఎటువంటి పాలు పంపులు లేవు. So this passage that we are going to meditate today, it says, do not imitate the world. ఈ మనం చదువుకున్నటువంటి వాక్య భాగంలో ఏం తెలియజేస్తుంది? లోకమును అనుసరించి నడుచుకోకుడి అని ఆజ్ఞాపిస్తా ఉంది. So this passage will speak to us what we should not do being in this world. కనుక ఈ లోకంలో ఉంటూ మనము ఏ రీతిగా ఉండకూడదో అన్నటువంటి విషయము ఈ వాక్య భాగము మనకు తెలియజేస్తాం. It is very easy to fall in the rut of this world. ఈ లోకపు మర్యాదలను, ఈ లోక పద్ధతులను అనుసరించి మనము ఆ క్రమంలో పడిపోవడం అనేది ఎంతో సమంజసము. It is very easy to go along the flow of the world. ఈ లోక ధర్మం అనుసరించి మనం కూడా లోకస్తులతో పాటు సాగిపోవడము అది సునాయాసమైంది. It is very easy to live like an unsaved person. రక్షణ పొందినటువంటి వ్యక్తి వల్ల జీవించడము ఎంతో తేలికైంది. It is very easy to follow the world totally. లోకమును అనుసరించి నడుచుకోవడము ఎంతో తేలికైనటువంటి విషయం. We all behave like that saying which says, in Rome be as a Roman. సామెత ఉన్నట్లుగా రోములో ఉన్నంత వరకు రోమియుల వలె జీవించు అన్నటువంటి రీతిగా most of us have adopted the ways of the world. మనలో చాలా మంది లోక పద్ధతులను మనము అనుసరించుచున్నాం. We adopt their fashions, their speech, their standards, their entertainments. వారి యొక్క మాటలు, వారి యొక్క వినోదము, వారి యొక్క ఫ్యాషన్స్, వీటన్నిటిని మనము అనుసరించి నడుచుకుంటున్నాం. But all the while God is trying to tell us that we are to be different from them in everything. దేవుడు మాత్రము లోకస్తులతో అన్ని విషయాల్లో మనం వేరుగా భిన్నముగా ఉండాలని ఆయన ఆజ్ఞాపిస్తా ఉంటున్నాడు. 2 Corinthians chapter 6 and verse 17. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 6వ అధ్యాయం 17వ వచనంలో The word of God says, దేవుని వాక్యం అంటుంది, you must come out from them, you must be separated from them. వారి నుండి మీరు వేరుగా విముఖుడవై వేరుగా ఉండాలి. This world has got nothing for us, for a saved person. ఒక రక్షణ పొందినటువంటి వ్యక్తికి ఈ లోకముతో ఎటువంటి పొందికలు లేవు. You're not supposed to incline towards the world. లోకము వైపు మొగ్గు చూపడానికి ఆస్కారం లేదు. The things of the world should never attract you. ఈ లోక సంబంధమైన విషయాలు నిన్ను ఎన్నడూ ఆకర్షించకూడదు. So the word of God says, దేవుని వాక్యం అంటుంది, you need to come out of that place. ఆ స్థలం నుండి నువ్వు బయటికి You need రావాలి. to be separated. నువ్వు ప్రత్యేకంగా ఉండాలి. Let's read that verse. ఆ వాక్య భాగం చదువుదాం. 2 Corinthians కొరింథీయులకు రాసిన 2వ పత్రిక chapter 6 6వ అధ్యాయము and verse 17 చదవండి. 17వ వచనము. Therefore come out from among them and be separated, says the Lord. Do not touch what is unclean and I will receive you. దేవుని వాక్యంలో తెలుగులో మధ్యలో చూడండి, కావున మీరు వారి మధ్య నుండి బయలు వెడలి ప్రత్యేకంగా ఉండుడి, అపవిత్రమైన దానిని ముట్టకుడని ప్రభువు చెప్పుచున్నాడు. So the word of God says, come out of them. దేవుని వాక్యం ఉంటుంది, వారి మధ్య నుండి బయటికి రండి. And that them is that world. Them is that world. వారు అనగా లోకము. So if you want to imitate someone, కనుక మీరు ఎవరైనా అనుకరించాలి అన్నట్లయితే then let it be Lord Jesus Christ. ఆ అనుకరించేటటువంటి వ్యక్తి యేసు ప్రభువై ఉండాలి. If you are looking for an example, ఒక మాదిరి కొరకే మీరు ఎదురు that you చూచినట్లయితే, want to follow, ఆ మాదిరిని వెంబడించగోరు. so let us not look further than Lord Jesus Christ and God Almighty. సర్వశక్తిమంతుడైనటువంటి దేవుడైనటువంటి యేసు క్రీస్తు ప్రభువారి మినహా మనం ఎవరిని చూడనక్కర్లేదు. Be ye not therefore partakers with them. వారితో మీరు పాలువారై ఉండకుడి. So this is a challenge for every saved person. ప్రతి రక్షణ పొందినటువంటి వ్యక్తికి ఇది ఒక సవాలు. God wants us to lead a different life. మనం ఒక ప్రత్యేకమైనటువంటి జీవితం జీవించాలని దేవుడు ఆశిస్తా ఉంటున్నాడు. Because the way
he has saved us, you cannot imagine what price was paid. కనుక ప్రభు మనల్ని రక్షించినటువంటి ఉద్దేశం రక్షించడానికి కొరకై ఎటువంటి క్రయమును ఆయన చెల్లించాడు He allowed- దాన్ని మనము ఊహించుకోలేము. He allowed his only son, Lord Jesus Christ, onto the cross. తన ఏకైక కుమారుడైనటువంటి యేసు క్రీస్తు ప్రభువు వారిని శిలువ మీద మరణించడానికి ఆయన అనుమతించాడు. Lord Jesus gave himself on the cross willingly to save you and me. నిన్ను నన్ను రక్షించడానికి కొరకై యేసు ప్రభువు వారు ఇష్టపూర్వకంగా తను తాను కలువరి శిలువ మీద మన కొరకై అప్పగించుకున్నాడు. What pain, what agony he went through on the cross. కలువరి శిలువ మీద ఎటువంటి వేదన ఎటువంటి బాధను ఆయన అనుభవించి Only to save you and me. కేవలం నిన్ను నన్ను రక్షించడానికి కొరకై. He died, he was buried and he rose again. ఆయన చనిపోయి సమాధి చేయబడి మూడో రోజు తిరిగి లేచి ఉంటున్నాడు. And God has definitely got all authority to tell the person who is saved by the blood of Lord Jesus Christ that he should lead a separated life. కనుక రక్షణ పొందినటువంటి వ్యక్తి, విమోచన పొందినటువంటి వ్యక్తి ఆయన ప్రత్యేకంగా ఉండాలని ఆజ్ఞాపించడానికి దేవుడు పూర్తి అధికారము పూర్తి హక్కు కలిగి ఉంటున్నాడు. A great price has been paid. ఎందుకంటే ఒక గొప్ప క్రయము రక్షణ పొందిన వ్యక్తి కొరకు చెల్లించబడింది. This is a challenge for every believer. ఇది ప్రతి విశ్వాసికి ఇది ఒక సవాల్. When you come to Ephesians 5, ఎఫెసీ 5వ అధ్యాయానికి వస్తే 3 and 4, 3-4 వచనాల్లో there are some actions we must avoid. మనము చేయకూడని కొన్ని క్రియలు ఉంటున్నాయి. You know, there are some 6 sins we are to avoid as children of God. దేవుని ప్రజలుగా మనము 6 పాపాలు చేయకుండా వాటికి దూరంగా ఉండాలి. It is the same then when it was written, has the same mark even today. కనుక ఆదినాన ఎప్పుడైతే రాయబడి ఉంటున్నాయో ఆ సమయంలో ఏ రీతిగా ఉన్నాయో ఈ దినమున కూడా ఇవి ఆ రీతిగానే ఉంటున్నాయి. You know, when you look at Ephesians ఎఫెసీ chapter 2 2వ అధ్యాయం and verse 1. 2వ అధ్యాయం 1వ And వచనం. you he made alive who were dead in trespasses and sins. మీరు అపరాధం చేతను పాపముల చేతను చచ్చిన వారు ఉండగా ఆయన మిమ్మల్ని క్రీస్తుతో కూడా బ్రతికించెను. So the word of God says, దేవుని వాక్యం అంటుంది, you were dead person. మీరు మృతమైనటువంటి వారిగా When ఉండిరి. you were in the world, మీరు లోకములో you ఉన్నప్పుడు were a dead person. మీరు చచ్చిన వారిగా ఉండిరి. I made you alive. అయితే నేను మిమ్మల్ని బ్రతికించాను. I have cleansed your నీ sins. పాపములు నేను కడిగాను. So the world, when you look at that world, ఆ లోకమును మనం చూసినప్పుడు you know, this world does what it does because it knows no other thing. కనుక ఈ లోకంలో ఉన్న వారు అలాగున ప్రవర్తిస్తారు. ఎందుకంటే వారికి లోకము విషయం తప్ప ఇంకా వేరే విషయం వారికి They తెలియదు. don't know any other way. ఇంకా వేరే మార్గము వేరే పద్ధతి వారికి ఏమీ తెలియదు. And this world is incapable of changing by itself or changing itself. కనుక లోకము తనంతట తాను లేదా మార్చుకోవడానికి అది ఏమాత్రం కూడా సామర్థ్యం కలిగినది కాదు. So we are not supposed to follow that world. కనుకనే ఆ లోకమును మనము అనుసరించడానికి వీల్లేదు. We have been picked out of that world. ఆ లోకము నుండి దేవుడు మనల్ని ప్రత్యేకపరిచి వేరు చేసి ఉంటున్నాడు. You can imagine 750 crore people across the globe and few have been chosen, and God says you chosen people should separate yourself from that 750 crore people. గమనించండి, ఈ ప్రపంచంలో 750 కోట్ల జనాభా ఉంది. అందులో నుండి దేవుడు మనల్ని ఏర్పరచుకుని ఉంటున్నాడు. ఆ 750 కోట్ల నుండి మనము వేరుగా మనం ప్రత్యేకంగా మనం ఉండాలి. నీ భాగ్యం ఎంత గొప్పది, that is what we sang right now. ఇందాక మనం పాడినాము నీ భాగ్యము ఎంత గొప్పది అని. That he has saved us ఆయన మనల్ని రక్షించాడు by sending his son onto the cross. కలువరి శిలువ మీద తన కుమారుని మన కొరకు అర్పించడం ద్వారా. My dear brothers and ప్రియ sisters, సహోదర సహోదరులారా, it is a serious issue. ఇదెంతో తీవ్రమైనటువంటి విషయం. We as believers in Christ cannot just take the name of Christ and live as we want. కనుక క్రీస్తునందు విశ్వాసం ఉంచినటువంటి విశ్వాసులుగా ఆయన నామమును మనము ఉచ్చరిస్తూ ఇష్టానుసారంగా జీవించడానికి వీల్లేదు. So there are some things that we need to avoid. కనుక కొన్ని విషయాలను మనము చేయకుండా ఉండవలసినవి ఉంటున్నాయి. Getting back to 3rd and 4th verse. 5వ అధ్యాయం 3-4 వచనాలకు The first వస్తే one is fornication. మొట్టమొదటిది జారత్వము. All types of sexual sins. కనుక సమస్తమైనటువంటి లైంగిక పాపములు, Sexual immorality ఇంకా లైంగికపరమైన అపవిత్రత should not be a part of a life of a child of God. ఒక దేవుని బిడ్డ యొక్క జీవితంలో దానికి ఎటువంటి పాలు లేదు. You know, we are all beings who go through these temptations every day. కనుక మనము ఇటువంటి శోధనలు గుండా అనుదినం మనం వెళ్తా ఉంటాం. But we need to be very careful. కనుక అయినను మనం జాగ్రత్తగా ఉండాలి. We need to be very careful not to allow these temptations to come into reality. ఇటువంటి శోధనలు వాస్తవముగా
కాకుండా ఉండే విషయంలో మనం ఎంతో జాగ్రత్తగా ఉండాలి. We should be very careful. ఎంతో జాగ్రత్తగా For ఉండాలి. the world it is a common thing. లోకానికైతే అది సాధారణమైనటువంటి But for విషయం. you and me, నీ విషయమై నా saved విషయమై people, రక్షణ పొందిన మనకు, believers in Christ, క్రీస్తునందలి విశ్వాసులకు it is a sin. ఇది ఒక పాపము. And when you commit a sin, you do not inherit the kingdom of God. కనుక నువ్వు పాపం చేసినట్లయితే దేవుని రాజ్యమును నువ్వు స్వతంత్రించుకోలేవు. So let us be careful with our lives. కనుక మన జీవితం విషయమై మనం జాగ్రత్తగా ఉండాలి. God is warning us. దేవుడు మనల్ని హెచ్చరిస్తా ఉంటున్నాడు. God is trying to educate us. దేవుడు మనకు జ్ఞానమును కలిగజేయాలని కోరుతా ఉన్నాడు. He's trying to tell us what needs to be done, what needs not to be done. కనుక ఏది చేయాలో ఏది చేయకూడదో ప్రభు తెలియజేస్తా The ఉంటున్నాడు. second one is రెండవ విషయం ఏంటంటే uncleanness. అపవిత్రత. It's a corruption or a rottenness. ఇది మలినము, తర్వాత మురికైనది. It refers to impure motives. ఇది అపవిత్రమైనటువంటి కోరికలకు సూచనగా ఉంది. Impure living. అపవిత్రమైన జీవితము, Moral corruption. నైతికమైనటువంటి అపవిత్రత, నైతికమైనటువంటి కాలుష్యం. It's an impure lifestyle. ఇది అపవిత్రమైనటువంటి జీవిత విధానం. All these impure things dishonor God. ఈ అపవిత్రమైన విషయాలన్నీ కూడా దేవుణ్ణి అగౌరవపరిచే, They disregard the word of God. They disregard the word of God. దేవుని వాక్యాన్ని వారు తృణీకరించి దాన్ని వారు త్రోసిపుచ్చుతారు. There is disrespect the command of God. దేవుని ఆజ్ఞలను వారు ఉల్లంఘించి దాన్ని వారు లెక్క చేయకుండా ఉంటారు. So we need to examine ourselves. కనుకనే మనల్ని మనం పరీక్షించుకోవాలి. Are we corrupted people? Are we living an unclean life? మనం అపవిత్రమైనటువంటి వారిమా, లేకపోతే మనము కలుషితమైనటువంటి వారిగా ఉంటున్నామా? Are there anything that is impure in us కనుక మనలో అపవిత్రమైనది ఏదైనా ఉన్నదా? that defiles the name of God? అది దేవుని నామమును దూషించేదిగా ఉన్నది. Let's be careful, my dear brothers. కనుకనే మన ప్రియ సహోదర సహోదరులారా మనం జాగ్రత్తగా ఉండాలి. The third one is మూడో విషయం ఏంటంటే covetousness. అది లోభత్వము, greed and lust. ఇది దురాశ, తర్వాత అధికమైనటువంటి పేరాశ. Verse 5 says, 5వ వచనం అంటుంది, For this you know that no fornicator, unclean person, nor covetous man who is an idolater has any inheritance in the kingdom of Christ and God. చూడండి 5వ వచనంలో, వ్యభిచారి అయినను అపవిత్రుడైనను విగ్రహారాధికుడైన లోబి అయినను క్రీస్తు యొక్కయు దేవుని యొక్కయు రాజ్యమునకు హక్కుదారుడు కాడన్న సంగతి మీకు నిశ్చయముగా తెలియను. So the word of God says covetousness is a desire to possess that which belongs to another person. కనుక ఈ లోభత్వము అనేది, దురాశ అనేది ఇతరులకు చెందిన దానిని మనము కలిగి ఉండాలన్నటువంటి ఆశయే. The word of God says a covetous man is an idolater. దేవుని వాక్యం ఉంటుంది, ఇట్టి లోబి అయినటువంటి వాడు లోభత్వము అది విగ్రహారాధనతో సమానమైంది. So let us be very careful. కనుకనే మనం జాగ్రత్తగా We ఉండాలి. call ourselves believers. మన విశ్వాసాలను We are పిలిపించుకుంటాం. saved by the blood of Lord Jesus Christ. యేసు రక్తం ద్వారా రక్షింపబడి We have ఉంటున్నాం. got a new life. నూతన జీవం కలిగి ఉంటున్నాం. And you are very close to God in your prayer, in your worship. మీ ప్రార్థనలో, మీ యొక్క ఆరాధనలో మీరు దేవునికి సమీపంగా ఉంటున్నారు. So with all this with you, కనుక వీటన్నిటిని కలిగి ఉండి, if you are a covetous person, నువ్వు లోబిగా దురాశ కలిగినటువంటి వ్యక్తిగా then ఉన్నట్లయితే, all this that pertains to God is not null and void in your life. You are an idolater. కనుక ఈ దేవుని సంబంధమైనటువంటి విషయాలు నీలో ఉన్నవన్నీ కూడా అవి శూన్యంగా చేయబడతాయి. నువ్వు ఒక విగ్రహారాధికుడిగా మార్చబడతావు. That means you are following another god. దాని యొక్క అర్థం ఏంటంటే నువ్వు ఇంకా అన్య దేవతలను వెంబడించిన వాడవు. Because the object or the thing or the person that you desire, you start what you call worshipping that. కనుక నువ్వు ఏదైతే వెంబడిస్తా ఉంటున్నావో అది దాన్ని నువ్వు ఆరాధించినటువంటి వ్యక్తిగా అవుతావు. Because you will elevate it to that position of worship, because come what may you need it. కనుక అటువంటి ఆశించినటువంటి వాటిని ఉన్నత స్థితికి నువ్వు వాటిని ఉన్నత స్థితిలో ఉంచుతావు కాబట్టి, ప్రాధాన్యత వాటికి ఇస్తావు కాబట్టి, వాటిని నువ్వు ఆరాధించి ఇంకా ఏదేమైనా వాటిని సాధించాలనే ఆశ నీలో ఉంటుంది. We will do anything to get that thing. ఏది ఏమైనప్పటికీ అది నాకు చెందినది కాదు, కానీ దాన్ని నేను నా వశం చేసుకుంటాను అనే ఆలోచన. And that person is an idolater. అటువంటి వ్యక్తి విగ్రహారాధికుడు. Your Christian life, your spirituality, everything becomes null and void. నీ యొక్క క్రైస్తవ జీవితము, నీ ఆత్మీయమైనటువంటి జీవితం అంతా కూడా
అది శూన్యముగా So మార్చబడుతుంది. what are we looking at? కనుక మనం ఏ విషయాలను What are చూస్తున్నాం? we coveting in our life? మన జీవితంలో మనం దేన్ని చెడుగా ఆశిస్తా ఉంటున్నాం? Let us be very careful. కనుకనే మనం జాగ్రత్తగా ఉండాలి. Because that thought itself, if it comes, we are idolaters. కనుక అటువంటి తలంపు అది మన మదిలో వస్తేనే మనము విగ్రహారాధకులుగా చేయబడతాం. And the 5th verse says, 5వ వచనం అంటుంది, who is an idolater has no covetous man who is an idolater has any inheritance in the kingdom of Christ and God. కనుక విగ్రహారాధికుడైనటువంటి లోబి అయినటువంటి వాడు దేవుని యొక్కయు క్రీస్తు యొక్కయు రాజ్యమునకు హక్కుదారుడు కాడనే సంగతి మీకు నిశ్చయముగా తెలియను. That means you are debarred even from going to heaven. అనగా నువ్వు పరలోక రాజ్యంలోనికి ప్రవేశించబడకుండా నువ్వు నిషేధించబడతావు. So you have been born again 20 years, 10 years, 3 years, 2 years, whatever it is. కనుక నువ్వు రక్షణ పొంది 20 సంవత్సరాలు, 10 సంవత్సరాలు, 3 సంవత్సరాలు, 5 సంవత్సరాలు అయి ఉండొచ్చు. But if you have covetousness in you, నువ్వు దురాశను నీలో కలిగి ఉన్నట్లయితే you will never get into the kingdom of God. దేవుని రాజ్యంలోనికి నువ్వు ప్రవేశించవు. These are the words of God. ఇది దేవుని వాక్యం అండి, This దేవుని is what మాటలు. God desires. దేవుడు ఆశించేవి. He doesn't desire this from everyone, but only from the people who are saved by the blood of Lord Jesus Christ. ఎవరైతే యేసు ప్రభువు వారి యొక్క రక్తం ద్వారా విమోచింపబడి ఉంటున్నారో అటువంటి వారి నుండే ప్రభు వీటిని ఆశిస్తున్నాడు, అందరి నుండి ఆశించట్లేదు. And the 4th one 4వ విషయము is filthiness. అది Filthiness is crudeness, obscenity, అది that which is shameful. అది అవమానకరమైంది, తర్వాత ఎంతో చెడు అయినది. Those things that are dirty in nature. అవి ఎంతో మురికైనవి, తర్వాత ఎంతో నికృష్టమైనవి. Right. Listening to say conversations or watching that which is not good. కనుక ఏదైతే మంచిది కాదో అటువంటి వాటిని చూడడము, లేకపోతే అటువంటి సంభాషణ వినడము, No, that is filthiness. అది అపవిత్రత. If you're watching something you're not supposed to watch, is filthiness. నువ్వు చూడకుండా నువ్వు చూసినట్లయితే అది అపవిత్రత. And nowadays nothing appears sacred anymore. కనుక ఇప్పుడు ఏది కూడా పవిత్రమైనదిగా కనిపించట్లేదు. God's name is taken in vain. దేవుని నామము అది వ్యర్థంగా ఉచ్చరించబడుతుంది. Then it was vulgarity, now it is fashion. అయితే అప్పుడైతే అది ఎంతో అశ్లీలమైంది, ఇప్పుడు అది ఫ్యాషన్ గా మారింది. So we need to be very careful about these dirty jokes or loose talks or filthy talks. ఇది అపవిత్రమైనటువంటి జోక్స్, తర్వాత వ్యర్థమైనటువంటి మాటలు, తర్వాత పనికిరాని మాటల విషయమై మనం జాగ్రత్తగా ఉండాలి. Some of our known people, some of our church members, when you hear their conversation, it embarrasses you. కొన్నిసార్లు కొందరు సంఘస్థుల యొక్క మాటలు, వారి సంభాషణ విన్నట్లయితే అది ఎంతగానో మనకెంతో ఆయాసం కలిగిస్తుంది. Because there is no difference between us and them. ఎందుకంటే వారికి మరియు లోకంలో ఉన్న వారికి ఎటువంటి వ్యత్యాసం లేదు. And that dishonors God. అదే దేవుణ్ణి అది అవమానపరిచేదిగా ఉన్నది. We should dictate standards to the world. మనం లోకానికి మన స్థాయి ఏంటో, పవిత్రమైన జీవితం ఏంటో వారికి మనం చూపించాలి. We are not supposed to allow the world to dictate terms to us. లోకము మనల్ని ఎలాగ జీవించాలో చూపించడం కాదు. We should show them the proper standards. సరైన జీవిత విధానం ఏందో చూపించేటటువంటి వారిగా మనం ఉండాలి. Romans chapter 12 రోమా 12 and verse 2. 2వ వచనం, The word of God says, దేవుని వాక్యం అంటుంది, do not be conformed to this world, but be transformed by the renewing of your mind. మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమైన దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనసు మారి నూతన మగుట వలన రూపాంతరము పొందుడి. So the word of God says you need to show the world you are a changed person. లోకానికి నేను మార్పు చెందిన వ్యక్తిని అని మనము ప్రకటించాలి, కనపరచాలి. You need to dictate terms to them. లోకానికి మనము షరతులు వారికి ఏది సరైనదో మనం చూపించాలి. For this you should not be conformed to the world, but be transformed in your mind. కనుక దీని కొరకే నువ్వు లోక మర్యాదను అనుసరించక మనసులో రూపాంతరము చెందినటువంటి వ్యక్తిగా ఉండాలి. Parents who are sitting down here, ఇక్కడ కూర్చున్నటువంటి తల్లిదండ్రులైన వారు, we allow our children to watch and speak as they want to. కనుక తల్లిదండ్రులుగా వారికి ఏది కావాల్స్తే అది చూడడానికి, ఎట్లు కావాల్స్తే అట్లు మాట్లాడడానికి అనుమతిస్తాం. We feel that this is the end thing. I have left my children, I want them to know the world so they will decide for themselves. కనుక ఇది ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి
సంబంధించినటువంటి విషయాలు ఇవన్నీ. కాబట్టి మా పిల్లలు ఏది అన్ని తెలుసుకొని వారు మరియు వారికి ఏది నచ్చిందో ఏది మంచిదో వారు కోరుకునివ్వండి అని మనం అనుకుంటాం. When it comes to spirituality, this happens. కనుక ఆత్మీయ విషయాలకు వచ్చేసరికి మన ఆలోచన ఈ రీతిగా ఉంటుంది. We give them liberty to decide. కనుక వారే నిర్ణయం తీసుకోవడానికి వారికి స్వేచ్ఛనిచ్చేస్తాం. But when it comes to their academics, we decide what they should study. అంటే వారు ఏది చదవాలో ఎటువంటి విద్యను అభ్యసించాలో అటువంటి విషయాలకు వచ్చేసరికి మనమే వారికి ఇది చదవాలి అని చెప్తాం. We need to return to godly standards. కనుక దైవ అంతస్తుకు దైవ స్థాయికి మనం చేరాలి. Godly standards in our homes. మన గృహాల్లో దైవ సంబంధమైనటువంటి ఆ అంతస్తు. Because the society is not going to change. ఎందుకంటే సమాజము మారేది కాదు. The government is not going to set a proper standard for our children to change. కనుక మన పిల్లలు వారు మార్పు చెందినట్లుగా ప్రభుత్వము ఒక స్థాయిని అంటూ లేకపోతే ఒక సూచన అంటూ అది విధించదు. This government will not teach our children decency. కనుక ఈ ప్రభుత్వము మన పిల్లలు మర్యాదగా క్రమముగా ఉండేటట్లు జీవితము వారికి నేర్పించదు. We have to do it ourselves. మనమే ఆ పని చేయాలి. We are the gatekeepers of our home. మన ఇంటికి మనమే కావలి వారము. So we need to be very careful. కనుకనే మనం జాగ్రత్తగా ఉండాలి. Filthiness should not enter our house. అపవిత్రత అది ఏమాత్రము మన గృహంలోని warning for every parent. ప్రతి తల్లిదండ్రులకు ఒక హెచ్చరిక. Let us be careful. మనం జాగ్రత్తగా ఉండాలి. Let us keep a watch on our kids. పిల్లల మీద మనం ఒక దృష్టి what they are watching, how they are speaking, how they are behaving. వారు ఏం చూస్తున్నారు, ఎట్లా మాట్లాడుతున్నారు, ఎట్లా ప్రవర్తిస్తున్నారో విషయాలను మనం గమనించాలి. Where correction should be made. కనుక ఎక్కడ సరి చేయాలో అక్కడ సరి చేయాల్సిందే. Remember one thing. ఒక విషయం precious and innocent blood of Lord Jesus has been shed on the cross for your children also. ఎందుకంటే మీ పిల్లల కొరకు కూడా అమూల్యమైనటువంటి యేసు ప్రభువారి యొక్క రక్తము చిందించబడింది. So let us check our house, how is it? కనుక మన గృహాలను మనం చూసుకోవాలి, ఆ గృహాలు ఏ రీతిగా ఉన్నవి అని. Has there any filthiness entered our house? ఏదైనా అపవిత్రత దుష్టమైనది అది గృహంలో ప్రవేశించిందా? Getting back to 4th verse. 4వ వచనానికి వస్తే ఎఫెసీ 5వ అధ్యాయం 4వ వచనం. Filthiness nor foolish talking. పోకరి మాటలు. So it's also something like silly speech. వెర్రి మాటలు అని లేకపోతే ఆ వెర్రి మాటలు అనవచ్చు. When you talk to someone who's got imbalance in his mind, ఎవరైనా మతి తప్పినటువంటి వారు ఉన్నట్లయితే, who starts using crude words, he doesn't see the surrounding, nothing, he just uses words like that. కనుక అతడు మనం ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నానో ఎటువంటి ప్రజల మధ్యలో ఉన్నానో చూడకుండా బూత్ మాటలు భయంకరమైనటువంటి చెడు మాటలు మాట్లాడినట్లయితే. I have come across church elders in the common discussion in that same forum, they use vulgar words and say it's an utapadam. ఈ సంఘంలో పెద్దలు అయినటువంటి వారు కొన్ని స్థలాల్లో నేను చూశాను, వారు బూత్ మాటలు అపవిత్రమైనటువంటి మాటలు మాట్లాడుతూ ఇది ఊత మాటలండి అని వారంటా ఉన్నారు. They take it so casually. ఇదేదో మామూలుగానే తీసుకుంటారు. But the word of God says దేవుని వాక్యం you must avoid this. నువ్వు వాటి విషయమై నువ్వు దూరంగా ఉండాలి. And one more thing is, ఇంకో విషయం ఏంటంటే the word of God says దేవుని వాక్యం అంటుంది in Proverbs సామెతలు 18:21, 18:21, death and life are in the power of your tongue. జీవ మరణములు అవి నాలుక వశము అని దేవుని వాక్యం. So we need to be very careful what comes out of our mouth. కనుక మన నాలుక నుండి ఏమి వస్తున్నాయో దాని విషయమే మనం జాగ్రత్తగా ఉండాలి. What crude words are coming out? ఎటువంటి బూతు మాటలు వస్తుంటున్నాయి. Wherever you are, ఎక్కడున్నప్పటికీ you might be isolated with someone, no one knows you even in that place. కనుక మీరు ఒంటరి వారై ఉండొచ్చు, మిమ్మల్ని ఎవ్వరూ ఎరగనటువంటి స్థలంలో మీరు ఉండవచ్చు. But be careful. అయినా నువ్వు జాగ్రత్తగా ఉండాలి. What comes out of your mouth? ఎటువంటి మాటలు మీ నోటి నుండి బయటకు వస్తున్నాయి. And there is one thing for every believer. ఒక విషయము ప్రతి విశ్వాసికి సంబంధించింది. For every saved person, ప్రతి రక్షణ పొందినటువంటి వ్యక్తిని, there is no excuse for him to curse. కనుక అతడు శపించడానికి అతడికి ఎటువంటి ఆస్కారం లేదు, ఎటువంటి కారణం లేదు. Yes, cursing words should never come out of a believer's mouth. ఒక విశ్వాసి యొక్క నోటి నుండి శాప వచనాలు ఎన్నడూ రాకూడదు. Let us be careful with what is coming out of our mouth. కనుక మన నోటి నుండి ఎటువంటి మాటలు వస్తున్నాయో దాని విషయమే మనం జాగ్రత్తగా ఉండాలి. 4th verse. 4వ వచనం చూడండి. Neither filthiness nor foolish talking nor coarse jesting. బూతులైనను పోకిరి మాటలైనను సరసోక్తులైనను ఉచ్చరింపకూడదు. This jesting is also a foolish talk. It is in the same realm. ఈ సరసోక్తులు కూడా
ఇది పోకిరి మాటల కోవకు చెందినదే. It speaks about a talk filled with wit and what you call you're changing, you're turning what was spoken. కనుక ఇది సరసోక్తులు అంటే ఏదో హాస్యం కల్పించి ఏ మాట్లాడినటువంటి మాటలను తారుమారు చేయడం. No doubt how innocent you have spoken to them with. కనుక నువ్వు వారితో ఎంత అమాయకంగా నువ్వు మాట్లాడినప్పటికీ It might sound very good and innocence is filled in that whatever you're talking. కనుక నువ్వు మాట్లాడినటువంటి మాటలు అమాయకంగా తర్వాత మామూలుగానే అనిపించవచ్చేమో. But that turns into something obscene. అయితే అది అశ్లీలమైనటువంటి బూతుగా అది మారగలదు. Regularly we keep talking about people talking in a double meaning way. కొందరు క్రమముగా రెండు అర్థాలు ఇచ్చేటటువంటి రీతిగా ద్వంద్వ అర్థాలతో మాట్లాడుతూ ఉంటారు. They change everything. ప్రతి దాని అర్థం మారుస్తారు. They turn everything. ప్రతి దాన్ని తారుమారు చేస్తారు. An innocent way when you talk also, even if they speak, it looks innocent but it is obscenity inside. గమనించండి, వారు ఎంతో అమాయకంగా మాట్లాడినట్లుగానే మాట్లాడతారు కానీ అందులో ఎంతో బూతు అర్థాలు ఉంటాయి, ఎంతో అపవిత్రమైనటువంటి విషయాలు ఉంటాయి. Look at Luke chapter 6. చూడండి లూకా సువార్త 6వ అధ్యాయంలో and verse 45. లూకా 6:45 లో the word of God says, దేవుని వాక్యం అంటుంది, out of the abundance of the heart the mouth speaks. హృదయం నిండిన దానిని బట్టి నోరు మాట్లాడును. So what is filled in your heart comes out of your mouth. కనుక నీ హృదయంలో ఏది నిండి ఉన్నదో దానిని బట్టి నోరు మాట్లాడుతుంది. So we have to avoid such things. కనుక అటువంటి వాటికి మనం దూరంగా ఉండాలి. We are to permanently eradicate this form of life. కనుక ఇటువంటి జీవిత విధానాన్ని పూర్తిగా మన నుండి దాన్ని తీసివేయాలి. The third verse says, 3వ వచనం అంటుందండి, let it not even be named among you. ఇది వీటి పేరైనను ఎత్తకూడదు. It should not be named among you. That means a thought also of this should never come into your mind. అంటే విశ్వాసులైన వారి మధ్యలో ఇటువంటి ఆలోచన గాని ఇటువంటి వీటి పేరు కూడా ఉచ్చరించడానికి వీలు లేదు. So it is such a dangerous thing. అంత ప్రమాదకరమైంది. Turning things what has been spoken to you, turn it and create another what you call meaning to that. ఇంకా పలికినటువంటి మాటను తారుమారు చేసి వాటి అర్థాలను మార్చడము, అటువంటిది వాటి పేరు కూడా మన దగ్గర ఉచ్చరించడానికి ఉండడానికి వీల్లేదు. There are actions that we must avoid. అంతేకాకుండా కొన్ని క్రియలు ఉంటున్నాయి, వాటిని కూడా మనము వాటికి దూరంగా ఉండాలి. 4th verse, 4వ వచనంలో చూస్తే, neither filthiness nor foolish talking nor coarse jesting which are not fitting but rather giving of thanks. కృతజ్ఞత వచనమే మీరు ఉచ్చరింపవలను, మరియు మీరు బూతులైనను పోకిరి మాటలైనను సరసోక్తులైనను ఉచ్చరింపకూడదు, ఇవి మీకు తగవు. So there is an attitude that we must adopt. కనుక మనం ఒక వైఖరిని మనము కలిగి ఉండాలి. So the word of God offers us a wonderful what you call substitute or an alternative. కనుక దేవుని వాక్యము ఇటువంటి అపవిత్రమైన వాటికి ప్రత్యామ్నాయముగా ఏం చేయాలో ఒక అద్భుతమైనటువంటి మంచి విషయాన్ని మనకు తెలియజేస్తాం. Instead of being crude, rude in our speech and actions, కనుక మన క్రియల్లో బూతు మాటలు తర్వాత సరసోక్తులు పోకిరి మాటలకు బదులుగా ఇంకొకటి మనం చేయాలి. The Bible says, దేవుని వాక్యం అంటుంది, be thankful. కృతజ్ఞత కలిగిన వారై ఉండుడి. This phrase suggests that easily we say and do things in a way we should understand. Before speaking like that, we should understand whom we belong to. కనుక ఇటువంటి మాటలు మనం మాట్లాడక ముందు, ఇటువంటి క్రియలు చేయక ముందు మనం ఎవరికి చెందిన వారము అన్నటువంటి విషయాన్ని మనం ముందుగా ఆలోచించాలి. That is so instead of getting involved into things like what we speak and do and our actions, let us be thankful to the Lord. కనుక మనము చేసేటటువంటి క్రియలు మాట్లాడే మాటలకు బదులుగా మనము దేవుని విషయంలో మనం కృతజ్ఞత కలిగిన వారమై మనం ఉండాలి. If you understand who you are, నువ్వు ఎవరో అన్నటువంటి విషయాన్ని నువ్వు గ్రహించినట్లయితే, to whom you belong, ఎవరికి చెందిన వాడవో విషయాన్ని గ్రహిస్తే, then your life will be entirely different from the people of the world. అప్పుడు నీ జీవితము లోకస్తులతో పోల్చి చూస్తే పూర్తిగా భిన్నముగా ఉంటుంది. So let us look into our life. కనుక మన సొంత జీవితాలను మనం చూసుకోవాలి. When we look into our life, జీవితంలో చూస్తే we are lost like them. మనము వారి వలె నశించిపోయి ఉంటున్నాం. We are living like them. వారి వలెనే జీవిస్తున్నాం. We are acting like them. వారి వలె ప్రవర్తిస్తున్నాం. Talking like them. వారి వలె మాట్లాడుతున్నాం. Because we are them.
ఎందుకంటే మనం వారై ఉంటున్నాం మనము. But when Lord Jesus Christ saved us by his grace, అయితే ప్రభువైన యేసుక్రీస్తు వారు తన కృప చేత మనల్ని he రక్షించినప్పుడు transformed us by the power. తన శక్తి ద్వారా ఆయన మనల్ని రూపాంతరపరిచి He ఉంటున్నాడు. gave us a new birth. మనకు ఒక నూతన జన్మను ఇచ్చి He made us a new creation. మనల్ని నూతన సృష్టిగా చేసి We ఉంటున్నాడు. have read a number of times 2 Corinthians 5:17. 2 కొరింథీ 5:17 అనేక పర్యాలు మనం చదివాం. Everything has changed, all things have passed away, behold all things have become new. పాతవన్నీ కూడా గతించి ఉంటున్నాయి, ఇదిగో సమస్తము క్రొత్తగా చేయబడింది. Now is that new life in us? అయితే అట్టి క్రొత్త జీవితము మనలో ఉన్నదా? Now when you look into 1 Peter పేతురు రాసిన మొదటి పత్రిక చూస్తే chapter 1 పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము and 23. 23వ వచనం. Having been born again, not of corruptible seed nor incorruptible, but incorruptible through the word of God which lives and abides forever. మీరు క్షయబీజం నుండి కాక శాశ్వతముకు జీవము గల దేవుని వాక్యము మూలముగా అక్షయ బీజము నుండి పుట్టింపబడిన వారు గనుక. So we have been purchased by the precious blood of Lord Jesus Christ. యేసుక్రీస్తు వారి యొక్క అమూల్యమైన రక్తం ద్వారా మనం విమోచింపబడి ఉంటున్నాం. When the Lord saved us, he delivered us from the bondage of old life. ప్రభు మనల్ని రక్షించినప్పుడు ప్రాచీన జీవితం యొక్క బంధకం నుండి ఆయన మనల్ని విడిపించాడు. Now our life should be different. ఇప్పుడు మన జీవితము భిన్నంగా ఉండాలి. Now we have the capacity through Lord Jesus Christ to live a new life, to glorify and honor God. కనుక ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభు ద్వారా నూతన జీవితము జీవించి దేవుని మహిమపరిచేటటువంటి జీవితం జీవించడానికి దేవుడు సామర్థ్యాన్ని ఇస్తా So ఉంటున్నాడు. for all that the Lord has done for us, కనుక ప్రభు మన చేసినటువంటి కార్యాలన్నిటిని బట్టి we start using crude words, filthy things, unwanted things in our life instead of thanking the Lord for what he has done for us. దేవుడు మన పక్షాన చేసినటువంటి కార్యాలకు మనము కృతజ్ఞులై ఉండడానికి బదులుగా బూతు మాటలు, తర్వాత సరసోక్తులు, తర్వాత పోకిరి మాటలన్నీ మనము మాట్లాడుతూ ఉంటున్నాం. So instead of engaging in sin and destroying ourselves, let us thank the Lord. కనుక మనము పాపపు క్రియల్లో నిమగ్నమై మనల్ని మనం నాశనం చేసుకున్నట్టుకు బదులుగా దేవునికి కృతజ్ఞతాస్తులు చెల్లించేటటువంటి అట్టి విషయంలో మనం నిమగ్నమై ఉండాలి. Let us have the heart of worshiping the Lord. ప్రభువును ఆరాధించేటటువంటి మనసును, హృదయాన్ని మనం కలిగి ఉండాలి. The desire of God is, దేవుని కోరిక ఏంటంటే Hebrews 13 హెబ్రీయులకు రాసిన పత్రిక and verse 15. 13వ అధ్యాయము 15వ వచనము. God wants a sacrifice of praise. దేవుడు స్తుతి యాగమును కోరుతా ఉంటున్నాడు. When you look at Ephesians chapter 5 and verse 20, ఎఫెసీ 5:20 చూస్తే we need to give thanks always. ఎల్లప్పుడూ దేవునికి కృతజ్ఞతాస్తులు చెల్లించాలి. 1 Thessalonians 5:18, మొదటి తెస్సలోనిక 5:18లో in everything give thanks to him. అన్ని విషయాల్లో దేవునికి కృతజ్ఞతాస్తులు చెల్లించు. This is the desire of God. దేవుని మీ విషయంలో ఇది దేవుని చిత్తమై But what ఉన్నది. are we doing? దానికి బదులుగా మనం ఏం We are చేస్తున్నాం? diverted towards the world, మనం లోకం వైపు things ఆకర్షితులవుతున్నాం. of the world. లోకపు విషయాల విషయమై Though you are a saved person, రక్షణ పొందిన వ్యక్తి your అయినప్పటికీ speech is filthy, నీ సంభాషణ బూత్ మాటలతో crude language, పోకిరి మాటలు ఉంటున్నాయి, foolish talking. అంతేకాకుండా వెర్రి మాటలు We are ఉంటున్నాయి. involved in all these things వీటన్నిటిలో మనం నిమగ్నమై ఉంటున్నాం. rather than worshiping the Lord. ప్రభువును ఆరాధించి స్తుతించుటకు బదులుగా ఈ క్రియల్లో ఉంటున్నాం. So instead of running and doing something that the world is doing, లోకము చేస్తున్నటువంటి వాటి వైపు పరిగెత్తు వాటిని చేయుటకు బదులుగా we as saved people, let us adopt this attitude of thanking and praising and worshiping the Lord for what he has done for us. ప్రభు మనలో చేసినటువంటి కార్యానికి బదులుగా మనము స్తుతించి ఆరాధించేటటువంటి ప్రజలుగా మనము మారాలి. So when you start worshiping the Lord, ప్రభువును ఆరాధించడం ఆరంభించినప్పుడు God becomes the centerpiece of your thoughts and desires and motives. కనుక దేవుడు నీ యొక్క ఆలోచనలు, నీ క్రియలు, నీ ఉద్దేశాలకు ఆయన కేంద్ర బిందుగా మారతాడు. So there is something that you must adopt. కనుక నువ్వు ఒక వైఖరిని నువ్వు అవలంబించాలి. Adopt an attitude of worshiping and thanking the Lord. దేవుని స్తుతించి ఆరాధించేటటువంటి అట్టి వైఖరిని నువ్వు అవలంబించి Keep praising the Lord. దేవుని ఎల్లప్పుడు స్తుతిస్తూ ఉండాలి. Even when you are alone, ఒంటరిగా ఉన్నప్పుడు thank the Lord. ప్రభువును స్తుతించు. When you start doing that, God becomes the center piece in your life. అలా చేయడం ద్వారా దేవుడు నీ జీవితంలో ఒక కేంద్ర బిందువుగా
ప్రాముఖ్యమైనటువంటి వ్యక్తిగా మారిపోతాడు. So there are actions that we must avoid. ఇంకా కొన్ని క్రియలను మనము వాటికి దూరంగా ఉండాలి. There is an attitude that we must adopt. కనుక ఒక వైఖరిని మనం అవలంబించి మనము దాన్ని హత్తుకోవాలి. Now when you read from 3 to 6, 3వ వచనం నుండి 6వ వచనం చదివితే there are some arguments we must acknowledge. కనుక కొన్ని మాటలు ఉంటున్నాయి, వాటిని మనం ఒప్పుకోవాలి. You know, rather than telling us what we should do, మనము ఏం చేయాలో చెప్పటకు బదులుగా the Lord is telling us why we should not do those things. కనుక ఆ క్రియలను మనం ఎందుకు చేయకూడదో ప్రభు ఇక్కడ తెలియజేస్తా He ఉన్నాడు. gives us several reasons. దానికి అనేక కారణాలను ఇస్తా ఉంటున్నాడు. We should avoid these sins. ఇట్టి పాపములను మనము మన జీవితంలో వదులుకోవాలి, వాటికి దూరంగా ఉండాలి. Verse 3. 3వ వచనము The word of God says, దేవుని వాక్యం ఉంటుంది, but fornication, all cleanness, all covetousness, uncleanness and covetousness, let it not even be named among you, as is fitting for saints. మీలో జారత్వమే గాని ఏ విధమైన అపవిత్రతే గాని లోభత్వమే గాని వీటి పేరైనను ఎత్తకూడదు, ఇదే పరిశుద్ధులకు తగినది. So the word of God says, దేవుని వాక్యం అంటుంది, these sins are not suitable or proper to the children of God. కనుక దేవుని పిల్లలకు ఇట్టి విషయాలు తగినవి కావు. It does not fit into the new life that God has given you. దేవుడు మనకు అనుగ్రహించినటువంటి నూతన జీవితానికి దీంతో ఎటువంటి పొందిక లేదు. ఇది వాటితో కుదరదు. These sins only fit an unsaved person. ఇట్టి పాపములు రక్షణ పొందనటువంటి వ్యక్తికి మాత్రమే అవి వారితో మాత్రమే సమానంగా ఉండగలవు. When you go to 4th verse, 4వ వచనం neither చూస్తే, filthiness nor foolish talking nor coarse jesting, which are not fitting, but rather giving of thanks. కానీ కృతజ్ఞత వచనమే మీరు ఉచ్చరింపవలను, మరియు మీరు బూతులైనను పోకిరి మాటలైనను సరసోక్తులైనను ఉచ్చరింపకూడదు, ఇవి మీకు తగవు. These sins are not equal to our standard. కనుక ఈ విషయాలు మన స్థాయికి తగినవి కావు. Their standard is different. Our లోకస్తుల standard యొక్క is different. స్థాయి వేరుగా ఉంది, విశ్వాసులుగా మన స్థాయి వేరుగా ఉంది. We are children of God. మనం దేవుని పిల్లలమై We are ఉన్నాం. saved people. రక్షణ పొందినటువంటి Chosen ప్రజలు మనం, people. ఏర్పరచబడినటువంటి ప్రజలు, Sanctified people. పవిత్రపరచబడిన And ప్రజలు. it was God who got involved in our life. దేవుడే మన జీవితంలో జోక్యం There was కలిగించుకున్నాడు. nothing good in us. మనలో ఏం మంచిది But లేదు. God looked at us. అయినను దేవుడు మనల్ని He had చూశాడు, compassion మన on మీద us. జాలిపడ్డాడు, He has picked us up. మనల్ని ఆయన Yes. ఏర్పరచుకున్నాడు, Cleansed us by the blood of His Son. తన కుమారుని యొక్క రక్తం ద్వారా మనల్ని He has పవిత్రపరిచాడు, given us a new life. నూతన జీవమును మనకి ఇచ్చాడు. And now our standard is not their standard. అయితే ఇప్పుడు మన యొక్క స్థాయి లోకస్తుల స్థాయితో ఏమాత్రం కూడా పొందిక లేనిది. So we have no authority in engaging in their activities. కనుక ఆ కారణాన్ని బట్టి లోకస్తులు చేసేటువంటి కార్యకలాపాల్లో మనం నిమగ్నమైనడానికి మనకు ఎటువంటి అధికారం లేదు. So let us not do anything that what you call spoils the name of the Lord. కనుక మన ప్రభు నామమునకు అగౌరవము అమర్యాద కలిగించేటటువంటి ఎట్టి కార్యమును మనం చేయకుండా Let ఉండాలి. us not do anything that what you call defiles the name of మన ప్రభు God. నామమును వ్యర్థపరిచి దానికి తృణీకారము కలిగించే ఆ గౌరవము కలిగించేటటువంటి ఎట్టి కార్యమును మనం చేయకూడదు. So let us not do anything that reflects a negativity on Lord Jesus Christ and the Heavenly Father. మన పరలోకపు తండ్రి మరియు ప్రభువైన యేసుక్రీస్తు వారి నామమునకు ఎటువంటి దూషణ కలగకుండా ఉండేటటువంటి రీతిగా మనము మన జీవితంలో మనం ప్రవర్తించాలి. Tomorrow people should not look at us believers, saved people, and say they are Christians, they are worth like this, they do this regularly. కనుక రేపు లోకస్తులు వారు ఈ వీరు క్రైస్తవులంట, వీరు ఇట్లు చేస్తున్నారు, ఇలాగ ఇటువంటి ప్రవర్తన వారు కలిగి ఉన్నారని ఎత్తి చూపించడానికి వీలు లేకుండా That ఉండాలి. defiles and dishonors God Almighty. అది దేవుని నామమును దూషించి దేవుని నామమును అపవిత్రపరిచేదిగా ఉంది. You know, when you come to the verse 5, 5వ వచనానికి వస్తే, for this you know that no fornicator, unclean person, no covetous man who is an idolater has any inheritance in the kingdom of Christ and God. వ్యభిచారి అయినను అపవిత్రుడైనను విగ్రహారాధికుడై ఉన్న లోబి అయినను క్రీస్తు యొక్క దేవుని యొక్క రాజ్యమునకు హక్కుదారుడు కాడనే సంగతి మీకు నిశ్చయముగా తెలియను. So these sins reveal a wicked heart. ఇది ఈ పాపములు దుష్ట హృదయము ఉన్నది అన్న విషయాన్ని So బయలుపరుస్తుంది. anyone who practices these things is not a saved person. కనుక ఈ విషయాలను ఎవరైతే అభ్యసిస్తూ ఉంటున్నారో పాటిస్తున్నారో అటువంటి వ్యక్తి నిశ్చయముగా రక్షణ పొందనటువంటి వ్యక్తి. Galatians 5 గలతీ 5 అండి and verse 21. గలతీ 5:21.
Envy, murders, drunkenness, rivalries, and the like, of which I tell you beforehand, just as I also told you in the past, that those who practice such things will not inherit the kingdom of God. 21 భేదములు, విమతులు, అసూయలు, మత్తతులు, అల్లరితో కూడిన ఆటపాటలు మొదలైనవి, వీటిని గూర్చి నేను మునుపు చెప్పిన ప్రకారము ఇట్టి వాటిని చేయువారు దేవుని రాజ్యమును స్వతంత్రించుకొనరని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. So the word makes things very clear. దేవుని వాక్యము ఎంతో స్పష్టంగా ఈ విషయాలు If we are involved in these sins, then the word of God says we are no partakers of the kingdom of God. ఇటువంటి కార్యాలను మనము చేస్తూ వీటిలో నిమగ్నమైనట్లయితే దేవుని రాజ్యంలో మనకు ఎటువంటి పాలు లేదని దేవుని వాక్యము స్పష్టంగా తెలియజేస్తా ఉంది. Wonderful passage is 1 John chapter 3. మొదటి యోహాను పత్రిక 3వ అధ్యాయం అద్భుతమైనటువంటి వాక్య భాగం. When you read from 6 to 10, 3వ వచనం నుండి 10వ వచనం వరకు మనం చదివితే, let's read the 6th verse. You can go home and read the other verses. 3వ అధ్యాయం 3 నుండి 10 వరకు చదివితే బాగుంటది, కానీ 6వ వచనము మీరు చదువుదాం. మిగతా భాగం మీ ఇంటికి వెళ్ళిన చదవండి. 6వ వచనము, ఆయన యందు నిలిచియున్న యుండువాడు ఎవడునో పాపము చేయడు, పాపము చేయువాడు ఎవడునో ఆయనను చూడను లేదు, ఎరుగను లేదు. Whoever abides in him does not sin. Whoever sins has neither seen him nor known him. ఆయన యందు నిలిచి ఉండువాడు ఎవడునో పాపము చేయడు, పాపము చేయువాడు ఎవడునో ఆయనను చూడలేదు, ఎరగలేదు. So the word of God says, when you start reading till the 10th verse, ఇంకా 10వ వచనం వరకు మనం చదువుకుంటూ వెళ్ళాలి. the word of God says, దేవుని వాక్యం అంటుంది, he who sins is not of God. కనుక పాపం చేయవాడు దేవుని సంబంధి కాదు. So we need to be very careful. కనుక మనం జాగ్రత్తగా ఉండాలి. The word of God says, దేవుని వాక్యం అంటుంది, as saved children of God, రక్షణ పొందిన దేవుని బిడ్డలుగా we cannot practice these sins. ఇట్టి పాపాలను మన జీవితంలో అభ్యసించడానికి వీల్లేదు. Getting back to verse 6 of Ephesians 5, ఎఫెసీ 5వ అధ్యాయం 6వ వచనంకి వస్తే, let no one deceive you with empty words, for because of these things the wrath of God comes upon the sons of disobedience. వ్యర్థమైన మాటల వలన ఎవడును మిమ్మల్ని మోసపరచనీయకుడి, ఇట్టి క్రియల వలన దేవుని ఉగ్రత అవిధేయులను వారి మీదకి వచ్చును గనుక మీరు అట్టి వారితో పాలువారై ఉండకుడి. These sins bring the wrath of God on us. ఇట్టి పాపములు దేవుని ఉగ్రతను మన మీదకి తీసుకొని వస్తున్నాయి. You know, some may use vain words and say it is okay. కొందరు వ్యర్థమైన మాటలు పలికి అది పర్వాలేదులే అనవచ్చు. Recently a friend of mine came from London. గత దినాల్లో లండన్ నుండి నా స్నేహితుడు తిరిగి వచ్చాడు. And when I met him, the way he was talking about the word of God and he was talking about big preachers. కనుక ఆయన దేవుని వాక్యం గురించి, గొప్ప గొప్ప బోధకుల గురించి ఆయన మాట్లాడుతున్నప్పుడు, and when he prayed so wonderfully. ఆయన ప్రార్థన చేసినప్పుడు అద్భుతంగా ప్రార్థన చేశాడు. So I was really happy and to find this person in such a spiritual strength and volume of spirituality that he had. కనుక ఆయన ప్రార్థన చేసిన దాన్ని బట్టి ఆయన ఎటువంటి ఆత్మీయత కలిగి ఉంటున్నాడు, ఎటువంటి ఆత్మీయమైనటువంటి జీవితం కలిగి ఉంటున్నాడు, దాన్ని బట్టి నేను ఎంతో సంతోషించాను. Then suddenly when we were discussing something spiritually, కనుక అకస్మాత్తుగా ఆత్మీయమైనటువంటి విషయాలు మేము చర్చిస్తూ ఉండగా, suddenly he spoke something out of nowhere. కనుక అకస్మాత్తుగా ఎక్కడి నుండో ఒక మాట మాట్లాడాడు. And when he spoke that, I didn't know how to react. కనుక ఆయన మాట్లాడిన ఆ మాట ఉచ్చరించగానే దానికి ఎట్లా ప్రతిస్పందించాలో నాకు అర్థం కాలేదు. Is this the same person who was speaking about the word of God and about preaching and praying? కనుక ఇదే వ్యక్తి దేవుని వాక్యం గురించి, తర్వాత ప్రార్థన చేసినటువంటి వ్యక్తి, దేవుని వాక్యం గురించి మాట్లాడినటువంటి వ్యక్తి ఈయననేనా అనే అనుమానం వచ్చింది. And this happened in say around 10-15 minutes of conversation. మా సంభాషణలో 10-15 నిమిషాల మధ్యలోనే ఇదంతా జరిగిపోయింది. For a minute he was there. ఒక నిమిషం చూస్తే ఉన్నత స్థితిలో ఆయన ఆత్మీయంగా ఉన్నటువంటి స్థితి గురించి మాట్లాడుతున్నాడు. And suddenly when he made those unwanted rotten statements, ఇంకా అకస్మాత్తుగా పనికిరానటువంటి వ్యర్థమైనటువంటి ఆ మాట మాట్లాడగానే he fell down like anything from my side. అక్కడ నుండి ఉన్నత స్థితి నుండి కిందికి పడిపోయాడు. But I didn't leave it there. అక్కడితో నేను ఆయన వదిలేదు. I said, what is this? నేను ఇదేంటండి అని. Till now you were in a different conversation we had, but you are including all these dirty things. అయితే ఇప్పటి వరకు చక్కటి విషయాలు మీరు మాట్లాడారు, మరి ఇప్పుడు ఏంటండి అపవిత్రమైన భయంకరమైనటువంటి మాటలు మాట్లాడుతున్నారు. You know what he said? ఆయన ఏమన్నాడు తెలుసండి? He said, you need to know the bad so that you will know what is good. ఆయన అన్నాడు,
నువ్వు మంచి ఏందో తెలుసుకోవడానికి చెడేందో కూడా తెలుసుకోవాలి అని అన్నాడు. If I want to tell something good to a person, I should know what is bad. కనుక ఒక మనిషికి మంచి చెప్పాలి అన్నట్లయితే చెడేందో కూడా నేను తెలుసుకుని ఉండాలి అని అన్నాడు. Then I said, yeah, to know bad, I don't have, no one need to tell me. కనుక చెడు తెలుసుకోవడానికి ఎవరు నాకు చెప్పనక్కర్లేదు. I am born in this world, I am living in this world, I know how the world operates. కనుక నేను ఈ లోకంలో జన్మించాను, ఈ లోకం ఎట్లుంటుందో, ఈ లోకం ఎట్లు అది పని చేస్తుందో నాకు తెలుసు. He says you must have spirituality, you must have worldly things also. ఆయన అంటాడు ఆత్మీయత కలిగి ఉండాలి, అదే సమయంలో ఈ లోక సంబంధమైనటువంటి విషయాలను కూడా కలిగి ఉండాలి. These people will mislead you to a wrong way. కనుక ఇటువంటి వారు మనల్ని తప్పుడు దారి పట్టిస్తారు. After that I didn't meet him. ఇంకా దాని తర్వాత నేను కలవలేదు. These sins call for the wrath of God. ఇటువంటి దేవుని ఉగ్రతను మనం ఇదికి తీసుకుని వచ్చేవిగా We ఉంటున్నాయి. bring the chastisement of God on us. దేవుని శిక్షా విధికి మనము కారకులం అవుతాం. That's what we read in Hebrews chapter 12. అదే విషయాన్ని హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయంలో మనం You can చదువుతాం. go home and read from 5 to 12. హెబ్రీ 12వ అధ్యాయం 5 నుండి 12 వరకు మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత చదవండి. Those whom he loves he chastises. ఇంకా ఆయన ఎవరిని ప్రేమించునో ఆయన వారిని గద్దించును. Revelation 3 ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం and verse 19. 3:19. And the word of God says, దేవుని వాక్యం అంటుంది as 3:19. many as I love I rebuke and chasten, therefore be zealous and repent. 3:19 Revelation. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 19వ వచనంలో నేను ఎవరిని ప్రేమించునో వారిని నేను శిక్షించి గద్దించును గనుక నీవు ఆసక్తి కలిగి మారు మనసు పొందుము. Do we have to go to that level where we need to have the chastisement of God? కనుక దేవుని యొక్క గద్దింపు, దేవుని యొక్క శిక్ష పొందే అంత స్థాయికి మనం ఆ స్థితికి మనం దిగజారాలా? God expects his people to live a certain way. దేవుడు తన ప్రజలు ఒక పద్ధతిలో జీవించాలి అని ఆయన ఆశిస్తా ఉంటున్నారు. And he has reasons for what he demands from us. కనుక ఆయన మన నుండి ఆశించడానికి కారణాలు కూడా ఉంటున్నాయి. So we obey him, we are blessed people. కనుక మనం ఆయనకు విధేయులైనట్లయితే ధన్యులుగా ఉంటాం. If not, chastisement awaits us. లేని ఎడల శిక్ష మరియు గద్దింపు మన కొరకే వేచి ఉంటుంది. So there are some actions we must avoid. కనుక కొన్ని కార్యాలను మనము వాటికి దూరంగా ఉండాలి. There is some attitude that we need to adopt. అదే సమయంలో ఒక వైఖరిని మనము కలిగి ఉండాలి. An argument that we should acknowledge. అదే సమయంలో ఒక మా వాదనను మనము ఒప్పుకోవాలి. There is an authority we should accept. అదే సమయంలో అధికారం ఉంది, దానికి మనము లోబడాలి. 7th verse. 7వ వచనంలో Therefore do not be partakers with them. ఇంకా ఇట్టి క్రియల వలన మీరు అట్టి వారితో పాలువారై ఉండకుడి. We are commanded not to be partakers of their sins. వారి పాపంలో మనం పాలువారై ఉండకూడదని మనకు ఆజ్ఞాపించబడుతుంది. The world has one pattern to live, we have another pattern to live. లోకము జీవించే విధానము ఒక రీతిగా ఉంటే మనం విశ్వాసులుగా మనము జీవించే విధానము ఇంకో రీతిగా ఉంది. We have to live among them, but we are not supposed to live like them. మనం వారి మధ్యలో జీవించాలి గాని వారిని పోలి జీవించడానికి వీల్లేదు. We are to be like him and not like them. మనము ఆయనను పోలి జీవించాలి గాని వీరిని పోలి జీవించడానికి వీల్లేదు. Our standards are higher than them. మన స్థాయి అది వారి స్థాయి కంటే కూడా ఎంతో ఉన్నతమైనదిగా ఉన్నది. We have read in Ephesians chapter 1, 5 and verse 1. ఎఫెసీ 5వ అధ్యాయం 1వ వచనంలో We చదివాం. are followers of God. మనం దేవుని పోలి నడుచుకునే వారం You ఏంటున్నాం. should walk as he walked. ఆయన నడుచుకున్నట్లుగా మనం నడుచుకోవాలి. We need to abide in him. ఆయన యందు మనం నిలిచి ఉండాలి. Lord Jesus said యేసు ప్రభువారు అన్నారు in Matthew 7, మత్తయి సువార్త 7వ అధ్యాయంలో when we read 13th and 14th verse, 7, 17, 13, 14 he వచనాల్లో has shown us two paths, a broad way and a narrow way. ప్రభు మనకు ఇరుకు మార్గము విశాల మార్గం రెండింటిని మన ప్రభు మనకు చూపించాడు. To walk in that broad way or the wide way, you don't need to change your life. కనుక విశాల మార్గంలో నడుచుకోవడానికి నీ జీవితంలో ఎటువంటి మార్పును కలిగించుకోవడానికి మార్పు పొందడానికి అవసరం లేదు. You can just go with the flow of the world. కనుక లోక ఆ యొక్క ప్రవాహంలో నువ్వు వెళ్తే ఇంకా ఆ విశాల మార్గంలో నువ్వు నడిచినట్టే. But to walk in the narrow path, అయితే ఇరుకు మార్గం అనుసరించి నడుచుకోవాలి అంటే it's through faith on the gospel of Lord Jesus Christ. అది కేవలం ప్రభువు యేసుక్రీస్తు వారి యొక్క సువార్త యందు విశ్వాసం ఉంచడం ద్వారానే. Lord Jesus said in 14:6 of John, యోహాను సువార్త 14:6 ప్రభు చెప్పాడు, I am the way. యేసు ప్రభువారు అన్నారు నేనే We మార్గమును. need to go through him only. ఆయన ద్వారాగానే మనం You వెళ్ళగలం. need to carry your cross and go. నువ్వు ఆయన నీ సిలువను ఎత్తుకొని వెంబడించాలి. Though it is a heavy one, you must carry and go. ఆ సిలువ బరువు అయినప్పటికీ దాన్ని మోసుకుంటూ ముందుకు వెళ్ళాలి. When you look into Acts chapter 4 and verse 12, అపోస్తల కార్యములు 4:12 చూస్తే no other name under
heaven or earth has been given to you by which you can be saved. నువ్వు రక్షణ పొందడానికి ఆకాశం కింద మరి భూమి మీద మరి ఏ నామము యేసు ప్రభువు వారి నామము తప్ప మరి వేరే నామము లేదు. The only name, ఏకైక the నామము, powerful name, శక్తివంతమైన నామము, only that name can save ఆ us. ఒక్క నామమే నిన్ను 1 రక్షించగలదు. John 5:12 says, మొదటి యోహాను 5:12లో if you రాయబడింది, have the Son, you have life. నీవు కుమారుని కలిగిన వాడు జీవము కలిగి ఉండును. So this change should come in our life. ఇట్టి మార్పు మన జీవితంలో When we రావాలి. have the Son in us, కుమారుని మనం కలిగి ఉన్నప్పుడు, when we have this new life, ఈ నూతన జీవం we are కలిగినప్పుడు not supposed to follow the ఈ world. లోక పద్ధతిని అనుసరించి నడుచుకోవడానికి వీల్లేదు. This change already happened when we believed in Lord Jesus కనుక ప్రభు Christ. యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచినప్పుడు ఈ మార్పు ఇంతకు ముందే జరిగింది. That which never existed in us has begun in our life. కనుక ఇంతకు మునుపు లేనిది ఆ ఒక నూతన జీవము అది మనలో ఆరంభమైంది. Now that you are a saved person, కనుక ఇప్పుడు నువ్వు రక్షణ పొందిన now వ్యక్తి that your కాబట్టి, sins have been cleansed, ఇప్పుడు నీ పాపాలు కడగబడినాయి so కాబట్టి, you are told how to live. కనుక నువ్వు ఎలాగూ జీవించాలో దేవుడు నీకు ఉపదేశిస్తా ఉన్నాడు. Things you cannot do, things you should do. నువ్వు చేయకూడని విషయాలు, నువ్వు చేయవలసిన విషయాలు. It is His voice that we must hear and obey. కనుక ఆయన స్వరమే మనము విని ఆయన మాటకు లోబడాలి. So when we examine ourselves, కనుక మన జీవితాలను మనం పరీక్షించుకున్నప్పుడు we examine ourselves in a lighter way because we feel everything is fine with us. మనము పైన మనల్ని మనం పరీక్షించుకుంటాం. ఎందుకంటే మనం అనుకుంటాం నా జీవితంలో అన్ని విషయాలు నేను బాగానే ఉన్నాను But అని. the word of God says, దేవుని వాక్యం అంటుంది Jeremiah ఇర్మియా chapter 17 17వ అధ్యాయం and verse 9, 9వ వచనము, our heart is a deceitful thing. మన హృదయము ఎంతో మోసకరమైనది. So what is there in the heart is very dangerous. కనుక హృదయంలో ఏదుందో అది ఎంతో ప్రమాదకరమైంది. And the word of God says in the 10th verse, అదే 10వ వచనంలో దేవుని వాక్యం the అంటుంది, Lord searches that heart. ప్రభు మన హృదయమును పరిశోధించువాడు So ఎంచున్నాడు. He knows what is there in the inside of our మన heart. హృదయాంతరంగంలో ఏమి ఉందో ప్రభు ఎరిగి ఉంటున్నాడు. So where do we stand today? కనుక ఈ దినాన మనం ఎక్కడ నిలబడి When ఉంటున్నాం? we examine ourselves, మన జీవితాలను the పరీక్షించుకున్నాం. Lord is looking at our ప్రభు heart. మన హృదయాలను He చూస్తా is ఉన్నాడు. looking at the inside of our మన heart. హృదయాంతరంగంలో ప్రభు You చూస్తా call ఉన్నాడు. yourself a believer, నువ్వు విశ్వాసి అని a పిలిపించుకుంటున్నావు, saved person. రక్షణ పొందిన Now వ్యక్తిని how అంటావు. is your life? అయితే నీ జీవితం ఏ రీతిగా Are ఉంది? you involved in these sins? ఇటువంటి విషయాల్లో నువ్వు Are నిమగ్నమైంటున్నావా? you away, separated from the లేకపోతే world? లోకం నుండి వేరైనటువంటి జీవితం Are you జీవిస్తున్నావా? leading a different life? లేకపోతే ప్రత్యేకించబడినటువంటి జీవితం If జీవిస్తున్నావా? the word of God has revealed your condition to you today, ఒకవేళ దేవుని వాక్యము నీ జీవితం యొక్క పరిస్థితిని నీకు చూపించినట్లయితే don't just shrug it off and walk away ఇంకా from here. దాన్ని పక్కకు పెట్టి అక్కడి నుండి నువ్వు ముందు వెళ్ళిపోవడానికి నువ్వు అలా ప్రవర్తించడానికి వీల్లేదు. Don't go away from here. అటువంటి రీతిగా చర్య తీసుకోకుండా ఇక్కడ నుండి వెళ్ళిపోకుండా ఉండాలి. Come to God and do what He is calling you to do. కనుక దేవుని యొద్దకు వచ్చి ఆయన ఏది ఆజ్ఞాపిస్తున్నాడో అది చేయడానికి ప్రయత్నించాలి. Come to Him in repentance. కనుక పశ్చాత్తాపంతో ఆయన దగ్గరికి రావాలి. Come to Him for salvation if you are not born నువ్వు again. తిరిగి జన్మించకుండా ఉన్నట్లయితే రక్షణ కొరకే ప్రభు దగ్గరికి రావాలి. Come to Him to thank Him for what He has done for you. నీ కొరకే ఏం చేశాడో దాని కొరకే కృతజ్ఞతలు చెల్లించడానికి ఆయన దగ్గర రావాలి. Come to Him to thank Him for who He ఆయన is. ఏమై ఉంటున్నాడో ఎవరై ఉంటున్నాడో దాన్ని బట్టి ఆయనకు వందనాలు చెల్లించడానికి రావాలి. Come to Him and let Him change our lives మన జీవితాలను మార్చినట్లుగా ఆయన దగ్గరికి రావాలి. so that He can put our lives where it needs to be. కనుక తద్వారా ఆయన మన జీవితంలో ఎక్కడ ఉండాలో అక్కడ ఆయన ఉంచగలడు. Examine ourselves. కనుక మనల్ని మనం We పరీక్షించుకోవాలి. need to check ourselves and see where we are falling. కనుక మనం ఎక్కడ ఏ విషయాలు తప్పు ఉంటున్నామో మనల్ని మనం చూసుకోవాలి. God has reminded us today our standard of life should be different. కనుక దేవుడు మనకు జ్ఞాపకం చేశాడు మన జీవిత విధానము లోకస్తులతో పోల్చి చూస్తే భిన్నంగా ఉండాలి. Higher standard. ఉన్నత స్థానం శ్రేణికి చెందినదిగా. మన ఈ లోకానికి చెందిన మనం This కాము. world is a sinful ఈ world. లోకము This పాపభూయిష్టమైనటువంటి world లోకము. will never ఈ change. లోకం ఎన్నడూ మారదు. Even if it wants to change, it can never అది change. మారాలనుకున్నా మారదు అది. But we are changed అయితే people, మనము మార్పు చెందిన purchased by the blood of Lord Jesus యేసుప్రభు Christ. రక్తం ద్వారా మనము కొనబడినటువంటి వారు. So God expects a different life from us. కనుకనే దేవుడు మనం ఒక భిన్నమైనటువంటి జీవిత విధానం కలిగి ఉండాలని ఆశిస్తా A ఉంటున్నాడు. separated life. ఒక ప్రత్యేకించబడిన జీవితము. Shall we pray? ప్రార్థించుకుందామండి.